బైబిల్ ಹೇಳ್ತೈತೆ. బైబిల్ సెలవిస్తుంది. అಲ್ಲಿంದ ಅವರೆಲ್ಲರೂ మನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ರು. అక్కడ నుంచి వారందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కళ్ళు అల్లే ಬಿಟ್ಟು ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ರು. రాళ్ళు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నిజವಾದಂತ ಬಂಡೆ ಮಾತಾಡಿದಾಗ కళ్ళుಗಳು ಸುಮ್ಮನೆ ಆಗ್ತವೆ. నిజమైనటువంటి బండ మాట్లాడుతుండగా రాళ్ళన్నీ కళ్ళుಗಳು ಯಾಕೆ ಮಾತಾಡಲಿಲ್ಲ? రాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ಬಂಡೆ ಮಾತಾಡಕತ್ತೈತೆ. అక్కడ బండ మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ಬಂಡೆ ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ಕಲ್ಲುಗಳು ಸುಮ್ಮನೆ అక్కడ బండ మాట్లాడుతుండగా అక్కడ రాళ్ళన్నీ కూడా మౌనంగా ಯೇಸು ఉండిపోయాయి. ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾನ, యేసయ్య ఏం చెప్తున్నాడు? ಒಂದು ವೇಳೆ ನೀವು ಸುಮ್ಮನಾದ್ರೆ ಕಲ್ಲುಗಳು ಮಾತಾಡ್ತಾವ. ఒకవేళ మీరు మౌనంగా ఉన్నట్లయితే రాళ్ళు మాట్లాడతాయి. ಯಾಕಂದ್ರೆ ಕಲ್ಲುಗಳು ಒಗಕಿಲ್ಲ, ಕಲ್ಲುಗಳು ನನ್ನ ಸ್ತುತಿ ಮಾಡಕದ. ఎందుకంటే రాళ్ళు విసరడానికి లేదు, రాళ్ళు నన్ను స్తుతించడానికి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. కಲ್ಲುಗಳು ಯಾಕಿಟ್ಟಿ ನನ್ನ ಸ್ತೋತ್ರ ಮಾಡಕಿಟ್ಟಿ ನಾವು. రాళ్ళని ఎందుకు ఉంచానంటే నాకు స్తోత్రం చేయడానికి. ನೀವು ಸುಮ್ಮನಾದ್ರೆ మీరు మౌనంగా ఉంటే కಲ್ಲುಗಳು స్తోತ್ರ ಮಾಡ್ತಾವ. రాళ్ళు స్తోత్రం చేస్తాయి. ಬಂಡೆ ಮಾತಾಡ್ತಾವ. బండ మాట్లాడింది. ಬಂಡೆ ಮಾತಾಡ್ತಾವ. బండ మాట్లాడింది. ಕಲ್ಲುಗಳು ನೆಲಕ್ಕೆ ಬಿದ್ದು. రాళ్ళు నేలకు పడిపోయాయి. బైబిల్ ಹೇಳ್ತದೆ, బైబిల్ సెలవిస్తుంది, ಪ್ರತಿ ಮೊಣಕಾಲುಗಳು ಆತನ ಮುಂದೆ ಬಾಗಲೇಬೇಕು. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదురుగా వంగాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ಅವರೆಲ್ಲರೂ ಹೊರಟೋದ್ರು, వారందరూ వెళ్ళిపోయారు. ಅವರೆಲ್ಲರೂ ಹೋಗ್ಬಿಟ್ರು, వారందరూ వెళ్ళిపోయారు. ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ, బైబిల్ సెలవిస్తుంది, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ದ, యేసయ్య చెప్పారు, ನಿಮ್ಮ ಒಳಗೆ ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿಲ್ಲ ಅವ್ರ ಕಲ್ಲು ಹಾಕ್ರಿ. మీలో ఎవరు తప్పు చేయలేదో వాళ్ళు రాయిని మొదలు ಅವರೆಲ್ಲರೂ వారందరూ ನಾವು ತಪ್ಪು ಮಾಡಿ ಅಂತ ಹೋಗ್ಬಿಟ್ರು. మేము తప్పు చేసామని ಆ వెళ్ళిపోయారు. ತಪ್ಪು ಮಾಡ್ಲಾರ್ದವನು ಒಬ್ಬನೇ ಉಳಿದ, ಆತನ ಯೇಸು ಸ್ವಾಮಿ ಉಳಿದ. ಅಲ್ಲಿ తప్పు చేయని వాడు ఒక్కడే మిగిలాడు. అక్కడ యేసయ్య మాత్రమే మిగిలాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಅಲ್ಲಿ ತಪ್ಪು ಮಾಡ್ಲಾರ್ದವನು ಒಬ್ಬನೇ, అక్కడ తప్పు చేయని వాడు ఒక్కడే, ತಪ್ಪು ಇರ್ಲಾರ್ದವನು ಒಬ್ಬನೇ, తప్పు లేని వాడు ఒక్కడే, ಆತನು ಯೇಸು. ఆయన యేసు. ಅವರೆಲ್ಲರೂ ಹೋಗ್ಬಿಟ್ರು, వారందరూ వెళ్ళిపోయారు. ತಪ್ಪು ಮಾಡ್ಲಾರ್ದಂತ ಯೇಸು ಅಲ್ಲಿ ಉಳಿದ. తప్పు చేయలేనటువంటి యేసు అక్కడ మిగిలిపోయాడు. ಅದರ ಅರ್ಥ, దీని అర్థము, ಈಗ ಆಕಿನ ಮೇಲೆ ಕಲ್ಲು ಹಾಕಕ್ಕೆ ಒಬ್ಬನಿಗೆ ಅಧಿಕಾರ ಐತಿ, ಅದು ಯೇಸುವಿಗೆ ಮಾತ್ರ. ಈಗ ఆమె పైన రాయి విసరడానికి ఒక్కరికి అధికారం ఉంది, అది యేసుకు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ಆಕಿನ ಮೇಲೆ ಕಲ್ಲು ಒಗಿಬೇಕಂದ್ರೆ ಯೇಸು ಒಬ್ಬನೇ ಒಗಿಬೇಕು. ఆమె పైన రాయి విసరాలంటే యేసు మాత్రమే విసరాలి. ಯೇಸು ಏನ್ ಮಾಡ್ದ? యేసు ಆಕೆಗೆ, ಯೇಸು ಆಕೆಗೆ, ನಾನು ನಿನಗೆ ಶಿಕ್ಷೆ ವಿಧಿಸುವುದಿಲ್ಲ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾನೇನ್ ಮಾಡಂಗಿಲ್ಲ ನಿನಗ, ನಾನೇನ್ ಮಾಡಂಗಿಲ್ಲ ನಿನಗ, ನಾನೇನ್ ಮಾಡಂಗಿಲ್ಲ ನಿನಗ. ಅಮ್ಮ, ಈ ಊರ್ನಾಗ ಕಲ್ಲು ಹೋಗಕ್ಕೆ ನನ್ಗೆ ಒಬ್ಬನಿಗೆ ಅಧಿಕಾರ ಐತಿ. ఈ ఊర్లో రాళ్ళు విసరడానికి నాకు ఒక్కరికి అధికారం ఉంది. ನಾನು ಕಲ್ಲು ಹೋಗಂಗಿಲ್ಲ, అయితే నేను రాళ్ళు విసరను. ನಾನು ಕಲ್ಲು ಹೋಗಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. నేను రాళ్ళు విసరడానికి రాలేదు. ನಾನು ನಿಮ್ಮನ್ನ ನನ್ನ ಬಂಡೆ ಒಳಗೆ ನನ್ನ ಸೇರಿಸೊಳಗೆ ಬಂದಿಲ್ಲ. నేను మిమ్మల్ని నా బండలో చేర్చుకోవడానికి నేను వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ರಾಯಿ ಕೊಟ್ಟడానికి రాలేదు, కళ్ళు ఒగేక ನಾನು ಬಂದಿಲ್ಲ. ನಿನ್ನನ್ನೇ ಬಂಡೆ ಆಗಿ ಮಾಡಿ ನಿಂದ್ರಸಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. నిన్నే బండగా చేసి నిలబెట్టడానికి నేను వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ಅರ್ಥ ಆಗದಾ? అర్థమవుతుందా? ಯೇಸು ಏನ್ ಹೇಳ್ದ? యేసయ్య ఏం చెప్పారు? ಯೇಸು ಆಕೆಗೆ, యేసు ఆకెಗೆ, ನಾನು ನಿನಗೆ ಶಿಕ್ಷೆ ನಾನು ವಿಧಿಸುವುದಿಲ್ಲ. ನಿನಗೆ ಶಿಕ್ಷೆ ವಿಧಿಸಂಗಿಲ್ಲ. ಹೋಗು. ಯಾಕಂತಂದ್ರೆ ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ನಿನಗೆ ಶಿಕ್ಷೆನ ವಿಧಿಸಂಗಿಲ್ಲ. నీకు శిక్షను విధించను. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ನಿನ್ನ ಶಿಕ್ಷೆ నీ శిక్షను ನಾನು ತಗೊಳ್ಳಸೊಳಗೆ ಬಂದಿದೆ. నేను తీసుకోవడం కొరకు వచ్చాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳ್ತೈತೆ? అందుకే బైబిల్ ఏం సెలవిస్తుంది? ತಂದೆ ಮಗನನ್ನ ಕೊಡಬೇಕಾದ್ರೆ ಶಿಕ್ಷೆ ಕೊಡೋದು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಪ್ರೀತಿ ಮಾಡಕ್ ಕೊಟ್ಟಾನೆ ಈ ಜಗತ್ತು. తండ్రి కుమారుని ఇచ్చేటప్పుడు శిక్షణ ఇవ్వడానికి కాదు, ప్రేమని ఇవ్వడానికి కొరకు అక్కడ ಅದಕ್ಕೆ ఇచ్చాడు. ನಾನು ಏನು ಯೇಸುವನ್ನು ಯಾರಿಗಾದ್ರೂ ಕೊಡಬೇಕಾದ್ರೆ అందుకే నేను నువ్వు కూడా యేసుని ఎవరికైనా ఇవ్వాలంటే ಪ್ರೀತಿಯಿಂದ ಕೊಡ್ರಿ. ప్రేమతో ಯಾವ ఇవ్వండి. ಪ್ರೀತಿ? ఏ ప్రేమ? ಲೋಕದ ಪ್ರೀತಿ ಅಲ್ಲ, లోకపు ప్రేమ కాదు.